భర్తను చంపిన భార్య మరొక భార్య చేతిలో భర్త ప్రాణాలు కోల్పోయినటువంటి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. తన వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని రెండో భర్త రవిని చంపించింది భార్య రేణుక. మొదటి భర్త కొడుకు ప్రియుడితో కలిసి భర్తను చంపించింది. 13 ఏళ్ల క్రితం కొంపల్లికి చెందిన రవి రేణుకను రెండో వివాహం చేసుకున్నాడు. రేణుకకు కూడా ఇది రెండో వివాహం. కొంతకాలం క్రితం జెన్కో సెక్యూరిటీ గార్డ్ శ్రీపాల్ రెడ్డితో రేణుకకు పరిచయం ఏర్పడింది. రేణుక వివాహేతర సంబంధంపై రవి తరచూ గొడవ పడేవాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించారు. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేసేందుకు భార్య రేణుక ప్లాన్ చేసింది. మొదటి భర్త కొడుకు శ్రీకర్ సెక్యూరిటీ గార్డు శ్రీపాల్ రెడ్డితో కలిసి ప్లాన్ అమలు చేసింది. రవిని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగుకు ₹1,50,000 ఇచ్చారు. ఈ నెల 10న రవిని తిరుమలగిరి శివారు ప్రాంతానికి కారులో తీసుకెళ్లాడు శ్రీకర్. సుపారీ గ్యాంగ్తో కలిసి రవిని హత్య చేసి డెడ్ బాడీని అక్కడే వదిలేసి వెళ్లారు దుండగులు. రవి మొదటి భార్య లక్ష్మి ఫిర్యాదుతో 6 నిందితులను అరెస్ట్ చేశారు. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. వేణు, భూపాలపల్లి జిల్లాలో జరిగినటువంటి ఈ హత్య ఎప్పుడు వెలుగు చూసింది? ఈ హత్యలో ఎవరెవరు దీంట్లో భాగస్వాములైనట్టుగా పోలీసులు చెబుతున్నారు? రాజేష్, ఈ నెల 10వ తేదీన రవి భూపాలపల్లి టౌన్ కు చెందినటువంటి రవి మృతదేహము తిరుమలపల్లికి సంబంధించినటువంటి భూగులేశ్వర స్వామి జాతర ప్రాంగణం లోపల కనిపించడంతో మొదటి భార్యకు సమాచారం అందించారు స్థానికులు. ఆ లక్ష్మి మొదటి భార్య ఫిర్యాదుతోని రేగొండ పోలీసులు ఆ ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేయగా ఇందులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రెండవ భార్య తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని రవిని అంతమొందించేందుకు తన మొదటి భర్త కొడుకు అదేవిధంగా ప్రియునితో కలిసి ఒక సుపారీ గ్యాంగ్కు ₹150,000 ఈ ప్లాన్ అమలు చేయడం జరిగింది. అయితే ఆ 10వ తేదీన తన మొదటి భర్త కొడుకు శ్రీకరు ఆ రవిని మద్యం తాగించి ఆ యొక్క నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళగా అక్కడ వేచి ఉన్నటువంటి ఈ ముగ్గురు దమ్మన్నపేట భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి దమ్మన్నపేట గ్రామానికి చెందిన ముగ్గురు ఈ సుపారీ సభ్యులు అక్కడ వేచి చూసి రవి అక్కడికి రాగానే మద్యం మత్తులో ఉన్న అతన్ని చేతులు వెనక్కి పట్టేసి తన మెడకి తాడు బిగించి అక్కడనే హత్య చేసి ఆ ప్రదేశంలోనే పడేసి వెళ్లిపోయారు. ఇక ఈ ఘటన లోపల ఎంక్వైరీ చేసినట్టు పోలీసులకు భార్య రేణుకే కీలక సూత్రధారి అంటూ గుర్తించారు. ఇక భార్య రేణుకతో పాటు తన మొదటి భర్త కొడుకు శ్రీకర్, తన ప్రియుడు శ్రీపాల్ రెడ్డి, అదేవిధంగా సుపారీ బ్యాచ్ కు చెందినటువంటి ఉదయ్ చందర్, సందీప్, నరేష్ మొత్తంగా 6 పోలీసులు అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం రిమాండ్ కూడా తరలించారు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి మొదట పోలీసులు కుటుంబ కలహాలు లేకపోతే ఆర్థిక లావాదేవీలు కారణమని భావించినప్పటికీ తన భార్య ఇందులో కీలక సూత్రధారి, తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య భర్తను కూడా తను లేపేయడానికి సిద్ధమైన విషయం తెలుసుకోవడంతో పోలీసు కూడా ఒక పెద్ద షాక్ కు గురయ్యారు. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి నిన్న రాత్రి మీడియా సమావేశం నిర్వహించిన పోలీసులు ఈ 6 అరెస్ట్ చేయడంతో పాటుగా కూడా అక్రమ సంబంధాల కారణంగా ఏ విధంగా కుటుంబాల్లో భార్యలు ఏ విధంగా బరితెగిస్తున్నా అనే అంశాన్ని కూడా ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా అయితే తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి. ప్రస్తుతం ఈ రవి చనిపోవడంతో అటు రవి మొదటి భార్య లక్ష్మి, తనకు కూతురు, 2 కుమారులు కూడా సో మొత్తంగా ప్రస్తుతము ఉపాధి లేక అనాథులైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా అక్రమ సంబంధాల తీరుపై అసలు సొసైటీ ఏ విధంగా వెళ్తుందనే ఒక చర్చ కూడా జరుగుతా ఉంది. రాజేష్, థ్యాంక్ యూ వేణు. ఈ నెల 10వ తారీఖు నాడు మన పాండాలగుట్ట దగ్గర ఈ పర్ష రవి అనే వ్యక్తి, మన కొంపెల్లికి చెందిన వ్యక్తి హత్య గావించబడ్డాడు. అందులో వారి మొదటి భార్య ఈ పర్ష రవికి రెండవ భార్య ద్వారా పుట్టిన సంతానం మీద అనుమానం ఉన్నట్టు మరి కొంతమంది మీద అనుమానం దరఖాస్తు ఇవ్వబడ్డది. అందులో భాగంగా ఇవాళ ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఇవాళ మనం రేగొండ చెక్ పోస్ట్ దగ్గర చెకింగ్ చేస్తుండగా ఉదయం పూట ఒక కారు, అందులో టోటల్ 6 మెంబర్స్ అందులో అనుమానాస్పదంగా కనబడితే వాళ్ళను ఇంటరాగేషన్ చేయగా తెలిసిన విషయాలు ఏంటంటే ఈ పర్ష రవి ఎవరైతే చనిపోయారో ఇతనికి 2 వివాహాలు జరిగినాయి. కొంతకాలం నుంచి మొదటి భార్యతో కాకుండా రెండవ భార్యతోటి ఉన్నాడు. రెండవ భార్యను ఇటీవల కొంతకాలం నుంచి ఆమెను కొంత అనుమానించడం, ఆమె క్యారెక్టర్ను సస్పెక్ట్ చేస్తున్నాడు. ఒక శ్రీపాల్ అని మన జెన్కోలో సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తాడు, అతనితో అక్రమ సంబంధం ఉన్నట్టుగా
సస్పెక్ట్ చేస్తున్నాడు. దాంతో ఆమెను హరాస్మెంట్ చేయడము అది ఇది చేస్తుంటే ఈ రెండో భార్య ఆ, ఎవరు ఈ రేణుక కొడుకు అంటే ఇది మొదటి భర్త అది రెండో భర్త కొడుకైన శ్రీకర్ ఉంటాడు. ఈ శ్రీకరును ఈ తర్వాత వీళ్ళ తల్లి రేణుక తర్వాత ఎవరైతే ఈ అనుమానం పడతాడో ఈ శ్రీపాల్ వీళ్ళు ముగ్గురు కలిసి ఎట్టి పరిస్థితుల ఈ పర్షర్ రవిని చంపాలని నిర్ణయించుకున్నారు. 10వ తారీఖు నాడు ఈ శ్రీకరు ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నను పని ఉందని చెప్పి కొందరు ఆఫీసర్స్ వచ్చి మాట్లాడే పని అని చెప్పి కారులో ఒక వేరే ఫ్రెండ్ కారును హైర్ చేసుకొని ఇంటికి పోయి కొంపల్లి నుంచి అతను ఎక్కించుకొని వచ్చి వీళ్ళందరూ కూడా ఆ రోజు వెహికల్ ఉండి మద్యం తాగించుకొని మన ఇక్కడికి ఏది ఈ పాండాలగుట్ట దగ్గర తీసుకొచ్చి అతను ముందు సీట్లో కూర్చుంటే వెనక సీట్లో ఈ శ్రీకర్ తాడుతోటి అతను ఉదయచంద్ర కాలు పట్టుకుంటాడు. మిగతా ఇంకో ఇద్దరు వాచ్ వేస్తా అంటారు. ఎవరు ఈ పసుల సందీప్ను ములుగురు నరేష్ అని. అతను చనిపోయినాక నిర్ధారించుకున్న తర్వాత అతన్ని పక్కన పొదలలో పడేసి ఆ రోప్ను కూడా ఆ ఏరియాలో పడేసి అతని దగ్గర ఉన్న దాదాపు 20,000 రూపాయలు కూడా అతను తీసుకొని వెళ్ళడం జరిగింది. కేవలం ఇది క్యారెక్టర్ పరంగా సస్పెక్ట్ చేసినందువల్లనే వాళ్ళు చంపాలని నిర్ణయించుకోవడం జరిగింది.